నహూము గ్రంథము 1వ అధ్యాయము. నినివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రాష్ట్రము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత కలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోని సుడిగాలిలోనూ వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులనన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కరిమెలను వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చిన మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. మొండ్ల కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మొత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు. నినివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారు కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఉందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే కాని పోతపోసిన ప్రతిమయే కాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా, నీ పండుగలను ఆచరింపుము, నీ మ్రొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. నహూము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గములో కావలియుండుము. నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరియుచున్నవి. సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరుగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పెరుగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవచ్చున్నది. నిర్ణయమాయను, అది దిగంబరమై కొనుపోబడుచున్నది. గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచూ మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొల్లవలే ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒక్కడునూ లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్కలేక ఉన్నవి. అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది. మోకాళ్లు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను? సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను? ఎవరునూ బెదిరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను? తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడసింహములకును కావలసినంత గొంతుకు నొక్కి పట్టుచు
తన గుహలను ఎర్రతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎర్రతోనూ నింపిన సింహమేమాయను? నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎర్రను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. నహూము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, ఒడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు ఒడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తళతళలాడుచున్నవి. ఈటెలు మెరియుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారమును నమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును పట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినివే పాడైపోయేనే, దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకుని వచ్చేదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీలను, ఐగుప్తీలను దాని సూరులైది. వారు విస్తార జనముగా ఉండిరి. పూతువారును, లుబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను. రాజమార్గములు మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించిరి. నీవును మత్తురాలువై దాగుకొందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలే ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్నిని అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయిను. నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి. నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనుల పర్వతముల మీద చెదిరిపోయిరి. వారిని సమకూర్చువాడు ఒకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.